శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు తులారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి మే నెల 25వ తారీఖు వరకు తులారాశి వారికి ఈ మార్చి నెల 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. సాధారణంగా తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు 6వ స్థాన ప్రవేశంతో ఉచ్చ స్థితిలోకి వెళ్ళడం జరిగింది. సో అలాగే అక్కడ ఉన్నటువంటి యోగకారకుడు శని 6వ స్థానంలో గత కొంతకాలంగా తులారాశి వారికి అనుకూలమైన స్థానంలో ఉంటూ రాశ్యాధిపతి శుక్రుడు కలియడం వల్ల ఏమైందంటే మీరు స్వయం కృషితో వ్యక్తిగతంగా మీరు చేసే ప్రయత్నాలకి విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. ప్రధానంగా శుక్రుడు సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి తులారాశి వారు మీరు సినిమా రంగంలో అయినా, రాజకీయ రంగంలో ఉన్నా, లేదంటే ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నా సరే అద్భుతంగా మీకు మీ యొక్క ప్రయత్నాలు, అది ఆర్థిక ప్రయోజనాలు అవనివ్వండి, వ్యక్తిగత ప్రయోజనాలు అవ్వండి, ఆరోగ్యపరమైన విషయాల్లో సరే మీకు సంపూర్ణమైనటువంటి సక్సెస్ అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంది. వృత్తిలో మీకు అనూహ్యంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి ఎన్నికలు, ఎలక్షన్లు వచ్చినా, మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం నిమిత్తం ఒక రిటర్న్ టెస్ట్ రాసినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదంటే ఒక సమస్య నిమిత్తం సెటిల్మెంట్కో పెద్ద మనుషుల తీర్పుకో వెళ్ళినా అది 100కి 100 పాళ్ళు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకి వారి యొక్క భర్తతో కానీ, అత్తవారితో కానీ ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి. మీరు స్వతంత్రంగా ఎదగాలనుకుంటే మీరు ఒక ఇండస్ట్రీ కానీ, ఒక బిజినెస్ కానీ, ఒక వ్యాపార సంస్థ కానీ ప్రారంభించడానికి తగు వనరులు, లైసెన్సులు అన్నీ కూడా మీకు సులభంగా లభించే అవకాశం ఉంది. అంటే మీకు సర్వ్ చేయడానికి, మీకు సేవ చేయడానికి, మీకు సహాయపడడానికి చాలా వరకు మీ అభిమానులు, మీ శ్రేయోభిలాషులు, మీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉండడం జరుగుతుంది. మీ యొక్క ప్రయత్నం మాత్రం ప్రారంభించండి, ఫలితం దానికదే మీకు రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా పంచమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ 4 గ్రహాల్లో ప్రధానంగా రాహు అక్కడ ఉండడం, లాభాధిపతి రవితో కలిసి ఉండడం జరిగింది. ఇది వ్యక్తిగతంగా మీకు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు మీ యొక్క ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాల్లో కొంత, అంటే ఏదైనా సులభంగా ధనం సంపాదించాలనే ప్రయత్నంలో ఏదో ఈజీ మనీగా షేర్ మార్కెట్, లేదంటే ఏదైనా ఆన్లైన్ బెట్టింగ్లు, ఏదైనా స్పెక్యులేషన్ వ్యాపారం చేయడం, ఇలాంటివి కొనటం వల్ల కొంత నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకొని చేయవలసి ఉంటుంది. ఏమాత్రం మీరు అశ్రద్ధగా వహించినా కూడా చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా వృత్తిపరంగా ఉన్న వాళ్ళకి వృత్తిలో హోదాతో పాటు ప్రమోషన్ లాంటిది వచ్చి ట్రాన్స్ఫర్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా 5వ స్థానంలోకి ఏర్పడినటువంటి ఈ కుజుడు, అలాగే రవి, అలాగే బుధుడు, ఈ రాహు, ఇవన్నీ కూడా 5వ స్థానంలో రావడంతో ఈ వృత్తిపరమైన గందరగోళం ఒకటి మీకు ఏర్పడుతూ ఉంటుంది. మీరు కంప్లీట్గా ఇదే వృత్తిలో ఉందామా, లేకపోతే ఇది క్లోజ్ చేసి వేరే వృత్తిలో షిఫ్ట్ అవుదామా, సినిమా రంగంలో ప్రవేశిద్దామా, రాజకీయ రంగంలో ప్రవేశిద్దామా, అసలు ఏం చేస్తే బాగుంటుంది, లేదంటే పాతగా మనం రియల్ ఎస్టేటే చేసుకుందాం అన్న ఆలోచన రావడం జరుగుతుంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా కొన్ని అవకాశాలు 2-3 ఒకేసారి రావడం వల్ల ఏదైనా కంప్లీట్గా ప్రస్తుతం మీరు ఉన్నటువంటి వ్యవస్థ నుంచి, సంస్థ నుంచి, uద్యోగం నుంచి కంప్లీట్గా మార్పు చెందే అవకాశం రావడం జరిగింది. కాబట్టి కంప్లీట్గా మీరు సరైన నిర్ణయం తీసుకొని మళ్ళా మారకుండా కంప్లీట్గా మీరు కొత్త ఉద్యోగానికి మారడమే ఉత్తమమైన ఫలితం. అటువంటి అవకాశం కూడా వస్తుంది. ఈ జాబ్ అది మారడం వల్ల అంటే మీకు విపరీతంగా జీతం పెరుగుతుంటుంది, హోదా పెరుగుతూ ఉంటుంది, మెయిన్ సౌకర్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా వృత్తిపరమైన మార్పు అన్నది కంపల్సరీ. అయితే ప్రధానంగా వివాహ విషయంలో ఈ ప్రేమికుల మధ్య మాత్రం కొంత అవగాహన లోపం, ఎడబాటు, కొన్ని చికాకులు లాంటివి రావడం జరుగుతుంటాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని కొంతకాలం పాటు ఈ ప్రేమ విషయంలో ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేకుండా వివాహం దాకా వెళ్లకుండా కొన్నాళ్ళు ఇదే కంటిన్యూ చేసుకుంటే నెమ్మదిగా ఈ అపోహలు, సమస్యలు కూడా తొలగిపోయి మళ్ళీ ప్రేమికులు మళ్ళీ ఒకటయ్యే అవకాశం ఉంటుంది. బ్రేకప్ గట్రా జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.
ఇక ప్రధానంగా కేతువు లాభస్థాన సంచారం వల్ల దైవభక్తి అనుకూలిస్తూ ఉంటుంది. బాగా అనుభవం కలిగినటువంటి జ్యోతిష్కులు అవ్వచ్చు, మీ గురువులు అవ్వచ్చు, మీ కుటుంబంలో మీ తాతగారు లాంటి పెద్దవారు కావచ్చు, వారు ఇచ్చే సలహాలు మీరు కంపల్సరీగా స్వీకరించండి. లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు పెద్దల సలహాలు మీరు పాటించడం వల్ల అవి కంప్లీట్గా మీకు లాభాన్నే కలిగిస్తాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మీరు వారిని ఫాలో అవుతూ వారు చెప్పిన విధంగా నడుచుకుంటే ఎటువంటి నష్టాలు లేకుండా, వారు చెప్పినట్టు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి నష్టాలు లేకుండా జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది. విధి విధానంగా అటు కుంభరాశి వారు, అటు సింహరాశి వారే కాకుండా ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. అది చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో
అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవ పువ్వు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానుడికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు. ఎవరి చేతిలో ఈ కలవ పువ్వు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారి పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం, లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా బుద్ధిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం. అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం, కనకదార స్తోత్రం చదువుతున్నాం, అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5, ఆ టైంకే కరెక్ట్గా ఆదరణ అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం, ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వారుడు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవిస్తున్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.